తెలుగు టీచర్ వాళ్ళ క్లాస్ రూమ్లో పిల్లలందరికీ ఒక చక్కని కథ చెప్పడానికి నిశ్చయించుకుంది. ఆ క్లాస్ పక్క నుంచి వెళ్తున్న తన కూతురు కూడా వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో విందామని డోర్ దగ్గర నుండి దొంగచాటుగా వినడం మొదలుపెట్టింది. ఆ టీచర్ గారు చెప్పడం మొదలుపెట్టారు. ఈరోజు ఒక చిన్న చమత్కారం జరిగింది. ఒక తెల్లవారుజామున 2 వింతలు ఒకటికొకటి ఎదురుపడ్డాయి. గుడ్ మార్నింగ్ చెప్పుకున్నాయి. అందులో ఒకటి అబద్ధము, ఇంకొకటి నిజము. అబద్ధం అంది నిజంతో, ఎందుకో నువ్వు బాధగా కనిపిస్తున్నావు అని. నిజం అంది, ఎందుకు అని. ఆ అబద్ధం అంది, ప్రపంచంలో అందరూ నీకన్నా ఎక్కువ నన్నే కదా ఉపయోగిస్తున్నారు, అందుకనే కదా నీకు కుళ్ళు అని. అప్పుడు ఎలా? అదంతా కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎలా అమ్మ నిన్నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని అన్నది ఆ నిజం. ఒక తోడబుట్టిన వాళ్ళు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. స్నేహితులు ఒకరికొకరు అబద్ధం చెప్పుకుంటున్నారు. భార్యాభర్తలు, తల్లి బిడ్డలు, ఇలా ఎన్నో బంధాలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటూనే ఉన్నారు కదా అని. ఆహా, ఇలా ఉందా నీకు? ఓ అవునా, సరే. అప్పుడు నిజం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. నవ్వుతూ అన్నది, ఇలా అయితే ఏ మనిషి అయినా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రపంచంలోని ఏ ప్లేస్కి వెళ్ళినా చివరికి చేరాల్సింది తన ఇంటికే. అదేవిధంగా నిన్ను ఎంతమంది ఎలా ఉపయోగించినా, ఏ విధంగా ఉపయోగించినా చివరికి తెలుసుకోవాల్సింది నన్నే. అలా తెలుసుకొని వాటిని సక్రమంగా వెళితేనే వాళ్ళ జీవితానికి ఒక సార్థకత అని చెప్పింది. అలా చెప్పిన వెంటనే ఆ మాటను విన్న అబద్ధం ఠక్కున మాయమైపోయింది. అంతే, పిల్లలందరూ తెలుసుకున్నారు నిజాన్ని మాత్రమే ఉపయోగించాలి, అబద్ధాన్ని కాదు అని. ఆ రోజు ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తెలుగు టీచర్ వాళ్ళ పాప టీచర్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా వాళ్ళ అమ్మని వాటేసుకొని గట్టిగా హగ్ చేసుకొని, అమ్మా ఈరోజు నేను నువ్వు చెప్పిన కథని విన్నాను, నాకు భలే నచ్చింది. ఈ రోజు నుంచి నేను ఎప్పుడు కూడా అబద్ధాన్ని నువ్వు నన్ను ఎప్పుడు తిట్టకూడదమ్మా. నేను ఏదైనా చెప్తే కూడా నా తప్పైనా అది తప్పు అని చెప్పడం మొదలుపెట్టు అంతే. లేదంటే నేను అబద్ధాన్ని చెప్పడం మొదలు పెడతాను కదా. అందుకని నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు నన్ను కసరకు, ఏది ఉంటే అదే చెప్పు, మళ్ళీగా చెప్పు, వింటాను అని. అంతే కదండి, వాళ్ళకేం తెలుస్తుంది, మనం ఏం చెప్తే అదే. అయితే పెద్దవాళ్ళు కూడా ఒకరికొకరు ఎందుకు అలా అబద్ధాలు ఆడుకోవాలి? అలా ఆడుకోకుండా కొంచెం సేపు నిజాన్ని మాత్రమే మాట్లాడదాం. ఆ పర్టికులర్ టైం మనం కూడా ఈ రోజు నుంచి ఫాలో అవుదామా? ఓన్లీ నిజం మాత్రమే మాట్లాడుకుందామా? చూడండి అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో. మనసు చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది నిజం మాట్లాడుకునేవారు. అబద్ధాన్ని మాట్లాడి అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా కష్టం.